హాయ్ అండి, దిస్ ఇస్ తురగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. పవన్ కళ్యాణ్కి అసలు సిగ్గుందా లేదా? పవన్ కళ్యాణ్ ఒక పచ్చి అవకాశవాది. ఇది లేటెస్ట్గా ప్రకాష్ రాజ్ గారి ఉవాచ. పవన్ కళ్యాణ్ మీద ఒక దాడి, మాటల దాడి. దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు, రివ్యూలు, అలాగే సినిమాలకు సంబంధించి, లేదంటే క్రికెట్కి సంబంధించి, ఆధ్యాత్మికమైన భక్తి సంబంధమైన అన్ని అంశాలు వస్తుంటాయి. వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం పొలిటికల్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది. అందులో కూడా పొలిటికల్కి సంబంధించిన అంశాలన్నీ వస్తుంటాయి. పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ఏమవుతుందంటే మీరు ఎప్పుడు మనం వీడియోలు అప్లోడ్ చేసినా కూడా మీకు ఇంట్రెస్టింగ్గా వీడియోలు అప్లోడ్ వచ్చినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లేటెస్ట్గా ఒక తమిళ్ ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు ఈ మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ ఒక పచ్చి అవకాశవాది, అసలు పవన్ కళ్యాణ్కి సిగ్గనే మాటే లేదు అని మాట్లాడాడు. అది కాకుండా పవన్ కళ్యాణ్ ఒక ఫుట్బాల్ అంటాడు. ఎవడు ఎటుదంటే అటు పోతుంటాడు. మనం ఎటుపోతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం ఏమీ తెలియకుండా రోజుకో మాట, రోజుకో చేష్ట చేస్తుంటాడు అన్నట్లాగా మాట్లాడాడు. అసలు ఈయనకి బాధ అంతా ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాడు, అది ఆయన బాధ. అసలు ఈ ప్రకాష్ రాజ్కి గతంలో మాకి అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే మెగా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేశారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా ఉండదు అతనికి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశాడు. తిరుమలలో లడ్డు వ్యవహారం అప్పుడు కూడా ఇలాగే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతూ చేగువీరా అన్నాడు, ఇంతకుముందు గద్దర్ అన్నాడు, చేగువీరాని గద్దర్ని ఫాలో అవుతానన్నాడు. పెరియార్ గారిని విపరీతంగా పొగిడాడు. చేగువీరాకి, గద్దర్కి, పెరియార్కి అసలు భారతీయ జనతా పార్టీకి ఏంటి సంబంధం? చేగువీరా నేను గద్దర్ని ఫాలో అవుతాన్నవాడు ఇవాళ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతానంటున్నాడు. అసలు సిగ్గులేదు పవన్ కళ్యాణ్కి అని. అది కాకుండా గతంలో కులం లేదు, మతం లేదు అని మాట్లాడాడు. ఇప్పుడు సనాతన ధర్మం అని మాట్లాడుతున్నాడు, హిందూ ధర్మం అని మాట్లాడుతున్నాడు. అంటే మతం గురించి మాట్లాడుతున్నాడు. అన్కాంప్రమైజ్డ్ సనాతనే అంటున్నాడు. అంటే గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అందుకనే సిగ్గులేదు ఈ మనిషికి, రోజుకో మాట, రోజుకో వ్యవహారం చేస్తాడని చెప్పి ప్రకాష్ రాజు విమర్శిస్తున్నాడు. అలాగే సినిమాల్లో ఎన్ని పాత్రలు చేసినా కూడా చెల్లుతుంది, ఎన్ని పాత్రలు చేసినా కూడా ప్రజలు ఆదరిస్తారు. కానీ రాజకీయాల్లో రోజుకో రకం పాత్ర చేస్తానంటే ప్రజలు ఆదరించరు అని చెప్తున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో సనాతన ధర్మం ప్రమాదంలో ఉందంటున్నాడు. అసలు సనాతన ధర్మం కాదు ప్రమాదంలో ఉన్నది, బీజేపీ వాదం ప్రమాదంలో ఉంది. ఆ బీజేపీ వాదాన్ని ఎత్తికెట్టుకోవడం వల్ల ఇప్పుడు సనాతన ధర్మం ఏదో ప్రమాదంలో ఉందని పవన్ కళ్యాణ్కి కనిపిస్తుంది అని చెప్పి మాట్లాడాడు. ఇవన్నీ కాకుండా తమిళనాడు, ముఖ్యంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఏమో సమానత్వాన్ని గురించి మాట్లాడుతుంటే, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏమో సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడతాడు. అతనేమో సమానత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇతనేమో సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరికి చూడండి ఎంత తేడా ఉందో అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ని పొగుడుతూ మాట్లాడాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ విధ్వంస రాజకీయాలకి తెరతీస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే అన్కాంప్రమైజ్డ్ సనాతని అంటే విధ్వంస రాజకీయాలకి తెరతీసినట్ట, సనాతన ధర్మం గురించి మాట్లాడితే విధ్వంస రాజకీయాలకి తెరతీసినట్ట. గతంలో చేగువీరా గురించి మాట్లాడితే ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదా ఏంటి అసలు? అంటే తన బాధ ఏంటంటే తనకి బీజేపీ వ్యతిరేకత, ఆ బీజేపీ వ్యతిరేకత ప్రధానమంత్రిని కూడా నోటికొచ్చినట్టు తిడతాడు ఇతను, ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు. ఒక
పదవిలో ఉన్న వ్యక్తికి, ప్రధానమంత్రి ఈ దేశానికి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఇతను. అది కాకుండా ఒక యాంటీ నేషనల్, భారతదేశానికి వ్యతిరేకంగా కూడా అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇలాంటి వాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ని మాట్లాడడం. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అసలు ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అసలు మనం ఎందుకు ఇలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేసాము, గతంలో ఎందుకు సపోర్ట్ చేసాం, ఇతన్ని ఎందుకు ఇప్పటికి కూడా దూరం పెట్టలేకపోతున్నాం, సినిమాలు వేరు, అది వేరు, ఇది వేరు అని చెప్పి మాట్లాడుతూ మళ్ళీ అతన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటున్నాం ఎందుకు. అతనేమో కనీసం అంటే కనీసం కృతజ్ఞత లేకుండా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోయడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం, పవన్ కళ్యాణ్ని రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాజకీయాలు వేరు, ఇది వేరు, అది వేరు, సినిమాలు వేరు అని మాట్లాడుతూ, వ్యక్తిగతం వేరు అని మాట్లాడుతూ అతని మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. ఏదో అతను ఏదో ఒక ట్వీట్ పెడితే ఈయన ఒక ట్వీట్ పెట్టి వదిలేయడం, అంతతో సరిపెట్టేస్తున్నారు. అది ఇంకా అతనికి ఇంకా లూజ్ ఇచ్చినట్టయింది. మనం ఎన్ని మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ ఏమంటలే మనని. పవన్ కళ్యాణ్ ఏమంటలేదు, కానీ ఆ మధ్య ఏదో ఒక సినిమా ఫంక్షన్కి సంబంధించింది ఏదో ఒక దానికి వెళ్తే అసలు ప్రకాష్ రాజ్ని పలకరించిన వాడు లేడు అక్కడ. ఊరికే ఒక నవ్వు మహేష్ ఇలా నవ్వుకుంటూ వెళ్తున్నాడు తప్ప ఒక్కళ్ళు కూడా ప్రకాష్ రాజ్ని పలకరించారు. అంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతున్నాడు, అతను సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్కి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నట్లాగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాడు అని చెప్పి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అతన్ని కొంచెం దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. కానీ దిల్ రాజు గారు ఇలాంటి వాళ్ళు ఇంకా అతన్ని పెంచి పోషించే కార్యక్రమం చేస్తున్నారు. గతంలో ఫిలిం ఛాంబర్ కూడా అతన్ని 2-3 సార్లు సస్పెండ్ చేసినా కూడా మళ్ళీ దిల్ రాజు గారు లాంటి వాళ్ళు వెనకాల నుండి సపోర్ట్ చేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చేలాగా చేశారు. తెలుగు సినిమాల్లో అనేక పాత్రలు ఇచ్చారు. కానీ ఏ తెలుగు సినిమా ఇండస్ట్రీ అతనికి గౌరవం ఇచ్చిందో ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఇతను రోజు దుమ్మెత్తిపోయడం అనేది అతనికి ఒక అలవాటుగా మారిపోయింది. ఏ మెగా ఫ్యామిలీ అయితే ఇతను సపోర్ట్ చేసిందో ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడడం తనకు ఒక అలవాటుగా మారిపోయింది. మరి ఇలాంటి టైంలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇతన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. టోటల్ మెగా ఫ్యామిలీ కానీ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, నాగబాబు గారు లేదా అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎవరైనా ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ప్రకాష్ రాజును దూరం పెట్టకపోతే పాముకి పాలు పోసినట్టు అవుతుందేమో అనేది వాళ్ళే ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ మీద ప్రకాష్ రాజ్ ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ అవునా కాదా అనేది మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే దాంతోపాటు పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.